హాయ్ ఫ్రెండ్స్, ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఇది యుద్ధ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఆశ్చర్యకరమైన ఒక సంఘటన. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. 3 ఏళ్లుగా ఈ యుద్ధం ఎటూ తేలట్లేదు. మరి అంత చిన్న ఉక్రెయిన్ మీద మరి అంత పెద్ద రష్యా ఏ విషయంలోనైనా చాలా గొప్ప దేశం. ఆయుధాల విషయాల్లో గొప్పది, ఆర్థికంగా గొప్పది. సో ఏ రకంగా భౌగోళికంగా ఏ రకంగా తీసుకున్నా సూపర్ పవర్ రష్యా. మరి రష్యా ముందు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, ఏ రకంగా అయినా చిన్న దేశమే. మరి ఎందుకు తలుచుకుంటే ఒక నెలలో అటాక్ చేయొచ్చు కదా అంటే, ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఇంత చిన్న దేశానికి ఇంత పెద్ద ఆయుధాలు కావచ్చు, అంత పెద్ద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో వీళ్ళు ఏమనుకున్నారంటే 1,00,000 మంది సైనికులు వెళ్ళి ఒక చిన్న ఆపరేషన్ లాగా చేసి ఉక్రెయిన్ ఆక్రమించుకుందాం అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది ఉక్రెయిన్ ఒకటే కాదు, ఉక్రెయిన్కు మరి బ్యాక్లో మరి వెనకాల నుంచి నడిపిస్తుంది యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు, అమెరికా. సో ఈ విధంగా రష్యా ఎన్నో రోజుల నుంచి ఓపిక బట్టి ఎన్ని చిన్న చిన్న దాడులు చేసినప్పటికీ ఇది ఇక్కడ ఉక్రెయిన్ ఎలా దీన్ని చూస్తుంది అంటే, వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఇంతే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. వాస్తవం చెప్పాలంటే నిన్న జరిగినటువంటి ఒక ఘోరమైన సంఘటన మొన్న మరి జూన్ 1 రోజు జరిగిన ఒక ప్రమాదకరమైన సంఘటన ఏంటంటే, మరి వీళ్ళు డ్రోన్స్ని పంపించారు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఒక 18 నెలల నుంచి, సంవత్సరాల నుంచి ప్లాన్ చేసి సో పంపించారు. సో ఈ డ్రోన్స్ ఎట్లా అంటే, మరి ఈ డ్రోన్స్ పంపిస్తే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400, S-500 మరి ఎందుకు పని చేయట్లేదు అని చాలా మందికి వచ్చేటట్టు ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక మిసైల్ అనేది ఇక్కడ నుంచి లాంచ్ అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది రాడార్లో సెన్సార్లు పసిగడతాయి. అది యాక్టివ్లోకి వచ్చిన తర్వాత ఏ మిసైల్ లాంచ్ అయినా, ఒక బుల్లెట్ అక్కడ నుంచి బయలుదేరినా సో అది ఈజీగా గుర్తుపట్టేయగల కెపాసిటీ S-400, S-500 డిఫెన్స్ సిస్టమ్స్ ఉంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి జరగలేదు. మనం ఎలాంటి మిసైల్స్ ప్రయోగించినా, ఎంత పెద్ద బాంబులు ప్రయోగించినా, ఎంత పెద్ద వ్యవస్థల్ని మోహరించినా, ఏం చేసినా రష్యాని ఏం చేయలేమని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే ఒక ట్రక్లో 117 డ్రోన్లను పంపించారు. మరి దాన్ని కూడా మరి గుర్తించవచ్చు. అంటే ఇక్కడ రష్యా చేసిన ఒక తప్పు ఏంటంటే, ఒక్కసారి ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక అన్ని బార్డర్స్ను మూసేయాలి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేసిన, ఒకవైపు యుద్ధం చేస్తూనే ఇంకోవైపు వర్తకం చేస్తున్నారు, వాణిజ్యం. సో ఈ వ్యాపారం పేరుతో కొన్ని ట్రక్కులు వచ్చాయి. ఆ ట్రక్ని ఎట్లా డిజైన్ చేశారంటే, పైన చుట్టుపక్కల మొత్తము కట్టే చెక్కలతో ఉంటుంది, లోపల మొత్తం డ్రోన్స్ ఉంటాయి, దాని మీద కూడా చెక్కతో కూడినటువంటి ఒక టాప్ ఉంటుంది. దీంట్లో మొత్తం ఎట్లా ప్లాన్ చేశారంటే, దానికి అదే ఊడిపోయేటట్టు రిమోట్ కంట్రోల్తో పనిచేసేటట్టు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్. ఇది యూరోపియన్ యూనియన్ కొంతమంది ముఖ్యమైన సాంకేతిక నిపుణులు కొంతమంది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఒక 18 నెలలుగా ప్లాన్ చేసి ముందుగా లోపల పంపించారు. అప్పటికవి యాక్టివ్లో లేవు. సో అవన్నీ ఆఫ్లైన్ మోడ్లోనే ఉన్నాయి. కాబట్టి ఆఫ్లైన్ మోడ్లో ఉన్నప్పుడు ఎలాంటి రాడార్లు గుర్తించవు, ఒక ఇనుప ముక్కలాగే కనిపిస్తాయి. అంతేందుకు ఒక్కొక్క డ్రోన్ విలువ కేవలం 42,000. మన పెళ్లిళ్ళల్లో జరిగే డ్రోన్ల వాల్యూ ₹1,00,000, ₹2,00,000 ఉంటుంది. సో అట్లా చీప్ క్వాలిటీతో కేవలం 42,000, ఒక్కొక్కటి మొత్తం 42,000 అయితే మొత్తం 117 డ్రోన్లు అంటే ఆల్మోస్ట్ ఒక 49 నుంచి 50 లక్షలు, ఒక 50 లక్షలు అనుకుందాం. అంటే 50 లక్షలు ఖర్చు పెట్టి మరి రష్యాలో దాడి 3 టైం జోన్లలో 3 ఎయిర్ బేస్ల పైన మరి దాడి చేయడం జరిగింది. సో బాంబర్లు కోల్పోయారు, 41 యుద్ధ విమానాలు కోల్పోవడం జరిగింది. దీని వాల్యూ ఎంత తెలుసా? అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టింది డ్రోన్లకు మాత్రం 50 లక్షలు మాత్రమే, జస్ట్ ఒక 1 crore కూడా లేదు అక్కడ, 50 లక్షలు మాత్రమే. కానీ ఇక్కడ రష్యా నష్టపోయింది 60 నుంచి 70,000 కోట్లు నష్టపోయింది. ఇంత భారీ మూల్యం అనేది ఆ రష్యాకు ఒక తీరని అవమానం. మనం ఏం చేస్తామంటే, చిన్నోడే కదా పోనీలే వదిలేద్దామని మనం అనుకుంటాము. వాడు చిన్నగా మెల్లి కొట్టి వాడు పెద్ద రాళ్ళతో అంత పెద్ద వ్యక్తులను కూడా గాయపరిచే అవకాశం ఉంది. అంటే పోనీలే అని అనుకున్న కొద్దీ సో అలాంటి తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి. ఇక్కడ కూడా జరిగింది అదే. పోనీలే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం దేనికి అని చెప్పి పెద్ద ఆయుధాలు, హైపర్సోనిక్ మిసైల్స్ లాంటివి ఏవి తీయలేదు వాళ్ళు. జిర్కాన్ కానీ
కింజాల్ కానీ ఇంకా రకరకాల మిసైల్స్ తీయలేదు. ఇంకా జస్ట్ చిన్న వెపన్స్ తోనే పాత రష్యా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ వెపన్స్ తోనే ఏదో మామూలుగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తే ఎప్పుడో ఒకసారి వీళ్ళు అటాక్ చేశారు, వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, ఎప్పుడో ఒకసారి అటాక్ చేశారు అంతే. కానీ ఇక్కడ ఈ దారుణమైన సంఘటన చూసిన తర్వాత రష్యా కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. చాలా మంది అంటున్నారు ఒకటే, రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పర్ఫెక్ట్ గానే పనిచేస్తుంది, కానీ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందకుండా ఆఫ్లైన్ మోడ్ లో ట్రక్ లో పెట్టి పక్కన ఇనుప వస్తువులు ఉంటే గుర్తుపట్టుండేనేమో, కానీ అక్కడ ఏమైందంటే మొత్తం చెక్కలు ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇవన్నీ సూసైడల్ డ్రోన్స్ అంటే దొరకవు, మనం దాన్ని పట్టుకునే లోపల దానికి అది సూసైడ్ చేసుకుంటుంది, పేలిపోతుంది. సో దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దాంట్లో ఎట్లాంటి టెక్నాలజీ కనుక్కోవడం చాలా కష్టం. సో అందుకోసమే ట్రక్ సూసైడలే, దాంతో ఈ డ్రోన్లు కూడా సూసైడలే. సో ఇట్లా అవన్నీ వెళ్ళి ఇక్కడ రిమోట్ కంట్రోల్తో మొత్తం వ్యూ ఉంటుంది. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు ఎలా కనిపిస్తుందో అది మొత్తం ఆ విధంగా రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేసే వాడికి అవన్నీ కనిపిస్తాయి. అంటే ఆ విధంగా వీళ్ళు ఉక్రెయిన్లో ఉండి ఒక మనిషిని పంపకుండా సో ఆ విధంగా రష్యాలోకి మరి ట్రక్కుల ద్వారా పంపించడం జరిగింది. మరి ట్రక్కులో ఉన్న ట్రక్ ఎట్లా అలౌ చేశారంటే ఇదే ఈ వాణిజ్యం పేరుతో వాళ్ళు పంపించడం జరిగింది. సో ఏ దేశంలో అయినా కొంతమంది దేశద్రోహులు ఉంటారు, 0.5 గలు మన ఇండియాలో ఉన్నారు, మరి ఇట్లా అమెరికాలో ఉంటారు, రష్యాలో ఉంటారు, ప్రతి దేశాల్లో కొంతమంది దేశద్రోహులు అంటే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ సహకారంతోనే లోపల దాకా 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి సుమారు 60-70 వేల కోట్ల నష్టపరిహారం మరి నష్టాన్ని కలిగించడం జరిగింది. సో ఇంత దారుణమైన సంఘటన. దీనికి వెనకాల మరి యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు పుతిన్ మరి దీన్ని ఎట్లా చూస్తున్నాడు, రష్యా ఇప్పుడు ఏం చేయబోతుంది, అణుబాంబు ప్రయోగిస్తుందా, హైడ్రోజన్ బాంబు ప్రయోగిస్తుందా, అసలు ఎలా దాడి చేస్తుంది అనేది ఒక మిస్టరీగా మారిపోయి ప్రపంచం అంతా ఇప్పుడు సైలెంట్, ప్రమాదకరం. ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రజలంతా ఏం చేస్తున్నారు తెలుసా, ఎక్కడికక్కడ పారిపోతున్నారు, బంకర్లోకి వెళ్ళిపోతున్నారు, సభ్యుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇంత పెద్ద అటాక్ మనం చేసాం, రష్యా వాళ్ళు ఊరుకోరు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మన మీద ప్రతీకార చర్యకు పాల్పడతారని చెప్పేసి వాళ్ళు భయపడిపోతున్నారు. మరి ఈయనకి ఎందుకు భయం లేదు, జెలెన్స్కీకి ఎందుకు భయం లేదంటే ఆయన అక్కడ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉక్రెయిన్ లేడు ఆయన ఈ నాటో కంట్రీస్లో, యూరోపియన్ యూనియన్లో ఏదో వేరే దేశాలలో ఉండి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు. సో ఏది ఏమైనా మరి ఒక్కడి స్వార్థం కోసం దేశ ప్రజలని, దేశ భద్రతని ప్రమాదంలో నెట్టినటువంటి ఈ జెలెన్స్కీ లాంటి వాళ్ళు ఉండడం అవసరమా? సో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది తప్పకుండా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా మరి ఒకసారి మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.